గాయపడిన హృదయాలకు దైవిక స్వస్థత. బూడిదకు ప్రతిగా పూదండ. పరిచయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ తమ జీవిత ప్రయాణంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో గాయపడినవారే. నన్ను ఎవరూ ఏమీ అనలేదు, నేను ఎప్పుడూ నిరాదరణకు గురికాలేదు అని చెప్పగలిగేవారు ఈ భూమిమీద అరుదు. దూషణ అనేది కేవలం మాటలకు సంబంధించింది మాత్రమే కాదు, అది శారీరకమైనది కావచ్చు, మానసికమైనది కావచ్చు, లేదా నమ్మక ద్రోహం ద్వారా కలిగిన గాయం కావచ్చు. దూషణ, దాని లోతైన ప్రభావం. దూషణ అంటే ఒక వ్యక్తిని తప్పుడు పద్ధతిలో వాడుకోవడం, మోసగించడం లేదా దౌర్జన్యం చేయడం. నేడు మన సమాజంలో అబద్ధపు నిందలు, విడాకులు, తోటివారి హేళన మరియు అధికారుల నిర్లక్ష్యం వంటివి మనుషులను లోతుగా గాయపరుస్తున్నాయి. ఇలాంటి గాయాలు మనిషిని మానసిక చెరసాలలో బంధిస్తాయి. గాయపడిన వ్యక్తి తనను తాను అయోగ్యుడిగా భావిస్తాడు, ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉండలేకపోతాడు. సాతాను పన్నాగం కూడా ఇదే, మిమ్మల్ని నిరాదరణకు గురిచేసి మీ విలువను మీరు మర్చిపోయేలా చేయడం. యేసు ప్రభువు అడుగుతున్న ప్రశ్న. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో ఒక అద్భుతమైన సందర్భం ఉంది. బెతెస్దా కోనేరు వద్ద 38 ఏండ్ల నుండి వ్యాధితో పడియున్న ఒక వ్యక్తిని చూసి యేసు ప్రభువు ఒక వింతైన ప్రశ్న అడిగారు. నీవు స్వస్థపడగోరుచున్నావా? 38 ఏళ్లుగా బాధపడుతున్న వ్యక్తిని బాగుపడతావా అని అడగడమేంటి అని మనకు అనిపించవచ్చు. కాని చాలామంది తమ బాధకే అలవాటు పడిపోతారు. ఆ చెరసాలనే తమ నివాసంగా మార్చుకుంటారు. గతాన్ని వదిలిపెట్టి కొత్త జీవితంలోకి రావడానికి భయపడతారు. ఈ రోజు ప్రభు మిమ్మల్ని కూడా అదే అడుగుతున్నారు. ఆ పాత గాయాల నుండి, చేదు జ్ఞాపకాల నుండి మీరు విడుదల పొందాలని నిజంగా కోరుకుంటున్నారా? విడుదల మార్గం. లూకా సువార్తలో వ్రాయబడినట్లుగా నలిగిన హృదయము గలవారిని స్వస్థపరచుటకు, చెరలో ఉన్నవారికి విడుదలను ప్రకటించుటకు యేసు ఈ లోకానికి వచ్చారు. అయితే ఈ స్వస్థత అంత సులభంగా జరగదు. మనలోని కోపాన్ని, ద్వేషాన్ని, నేను బాధితుడిని అనే భావనను దేవుని పాదాల చెంత పెట్టాలి. మనల్ని గాయపరిచిన వారిని క్షమించటమనేది మన ఆత్మకు మనమిచ్చుకునే విడుదల. బూడిదకు ప్రతిగా పూదండ. యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన వాగ్దానం ఉంది. దేవుడు మన బూడిద వంటి జీవితానికి ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఇస్తానని సెలవిస్తున్నారు. నేను కూడా గతంలో ఎన్నో రకాల దూషణలను, నిరాదరణను అనుభవించిన వ్యక్తిని. నా చిన్నతనంలో పొందిన గాయాలు నన్ను ఎంతో కుంగదీశాయి. కాని దేవుడు తన కృపతో నన్ను ఆ మానసిక చెర నుండి విడిపించారు. గాయపడినవారే ఇతరులను గాయపరుస్తారనే సత్యాన్ని నేను గ్రహించాను. నన్ను బాధించినవారు కూడా ఏదో ఒక స్థితిలో బాధితులే అని గుర్తించి వారిని క్షమించే శక్తిని దేవుడు నాకిచ్చారు. ముగింపు. నేడు మీ స్థితి ఎలా ఉంది? మీరు ఇంకా ఆ పాత జ్ఞాపకాల ఇనుప కడియాల మధ్య బందీలై ఉన్నారా? మీ గతాన్ని మార్చలేరు, కాని మీ భవిష్యత్తును దేవుని చేతికి ఇవ్వగలరు. మీరు సిద్ధంగా ఉంటే ఆయన మీ గాయాలను కట్టి మిమ్మల్ని నీతి అను మస్తకి వృక్షములుగా మారుస్తారు. యేసు ప్రభువు చెరసాల తలుపులు తెరిచి ఉంచారు. బయటకు రావడమే మీ వంతు. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, ఆనందవంతులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆయన పిలుపును అందుకుంటారా? పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ పాద సన్నిధికి వస్తున్నాము. నాయనా, ఈ లోకంలో మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా గాయపడి లోలోపల వేదన అనుభవిస్తున్న ప్రతి బిడ్డను నీ హస్తాలకప్పగిస్తున్నాము. ప్రభువా, నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా నలిగిన హృదయము గలవారిని నీవు త్రోసిపుచ్చవు. ఎందరో తమ గతాన్ని తలచుకుంటూ ఎదురైన దూషణలను, నిరాదరణను భరిస్తూ మనోవేదన అనే చెరసాలలో బంధింపబడి ఉన్నారు. నాయనా, వారి కన్నీటిని నీవు చూస్తున్నావు. మనుషులు కొట్టిన గాయాలను నీవు మాత్రమే కట్టగలవు. దేవా, వారి మనస్సులలో ఉన్న చేదును, కోపాన్ని, పగను తీసివేయి. వారిని గాయపరిచిన వారిని క్షమించగలిగే గొప్ప మనస్సును వారికి ప్రసాదించు. ఎందుకంటే క్షమాపణే నిజమైన విడుదల అని మేము నమ్ముచున్నాము. సాతాను పన్నాగాల నుండి, నేను దేనికీ పనికిరాను అనే నిరాశ నుండి వారిని విడిపించు. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమునిస్తాను అని నీవిచ్చిన వాగ్దానమును వారి జీవితాల్లో నెరవేర్చుము. వారి గతాన్ని నీవు స్వస్థపరచి వారి భవిష్యత్తును మహిమకరంగా మార్చుము. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.